ఈరోజు మా నాయకుడు శ్రీ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిలానంద్ జన్మదినం. ఈరోజు అతని బిడ్డకి 13 ఏళ్ళు వచ్చాయి. అంతేకాకుండా భవిష్యత్తులో ఆ బిడ్డ బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఈరోజు రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం పిలుపు మేరకు రాష్ట్రం అంతటా అనేక సేవా కార్యక్రమం నిర్వహించాలని సభ్యులమంతా కలిసి ఒక తీర్మానించుకున్నాం. ఈరోజు మీ హోంలో వచ్చి మీతో కేక్ కట్ చేయించి మీకు భోజనం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమం చేయడానికి మా వంతు మేము కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం జనసేన పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మా నాయకులు 2 నెలలు నెల్లూరుకు వస్తారు. వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళి మా నాయకుడితో మాట్లాడించి ఆయన వంతు మీకు సపోర్ట్గా ఉండేటప్పుడు మా వంతు మేము మన ఈ హోమ్ అధినేత గారైన సార్ చెప్పడం జరిగింది. మీకు ప్రతి నెల కన్నా 2 నెలలకు ఒకసారన్నా నా స్నేహితులు 2 డాక్టర్స్ ఉన్నారు బొమ్మేరులో, మళ్ళీ స్కూంపూర్ హాస్పిటల్లో. వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేదానికి వాళ్ళు వచ్చి మీకు ఏదైనా పిల్లలకి బ్యాగ్స్ అయితే కావచ్చు, బట్టలు కావచ్చు, ఏదైనా ఇచ్చేదానికి వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళ వంతు వాళ్ళ డాక్టర్స్ ఫీల్డ్లో నుంచి అనేక కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే నాకు ఈ 2 ఏళ్ళ నుంచి నాకు ఇక్కడ ఉందని తెలియదు, పట్టుబడిపోవాలనుకుంటా ఉన్నాను. ఇప్పుడు నాకు మా తమ్ముడు వెంకటేశ్వర ద్వారా తెలుసుకున్నాను. తర్వాత ఒక కాటన్ రైడర్ వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఆ వ్యక్తి ఫోన్ ద్వారా నేను స్పందించాం. మంచి వ్యక్తి, నాకు 3 ఏళ్ళ నుంచి తెలుసు అన్నమాట. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా వంతు సహాయం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు అనుదిన ప్రార్థనలో పవన్ కళ్యాణ్ గారి గురించి, అఖిలానంద్ గురించి ప్రార్థన చేయండి. అంతేకాకుండా రాష్ట్రంలో అందరూ బాగుండాలా, ఈ ఎండ తీవ్రత నుంచి అందరూ బాగా, రైతులు ముఖ్యంగా రైతులు కష్టపడితేనే మనకు ఫుడ్ వస్తుంది, బియ్యం వస్తాయి, వర్షం పడితేనే పంటలు పండుతాయి. ఈ ప్రాంతంలో అందరినీ జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు తిరుపతి నుంచి మీకోసం అక్కడ అధ్యక్షుడిగా పనిచేస్తున్న పసుపేట సురేష్ గారు వచ్చారు. వెళ్ళిపోయేవారు కానీ ఆగి ఈ ప్రోగ్రాంలో పాల్గొని వెళ్ళాలని చెప్పాను. అతను ఉన్నాడు. అతను కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రం అంతటా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాన్ని అనేక సేవా మార్గాలు నడిపిస్తున్న వ్యక్తి, మంచి తమ్ముడు నాకు. ఈరోజు ఈ ఆశ్రయంలో వచ్చి నా స్నేహితులతో కలిసి మేము కార్యక్రమం చేయడానికి నాకు సపోర్ట్గా చేసిన ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.